చిత్తూరు జిల్లా కుప్పంలో అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ముత్యాల పల్లకిలో ఊరేగించారు. అంబేద్కర్ విగ్రహాన్ని కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు వాయిద్యాల మధ్య బాణాసంచా పేల్చుతూ ఊరేగింపుగా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, కడపిడి వికాస్ మర్మత్, డాక్టర్ సురేష్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి గజమాలు వేసి నివాళులర్పించి భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మహనీయుడు అంబేద్కర్ గారి గురించి అందరూ చెప్పారు. నేను చాలా మీటింగ్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను, మళ్ళీ కూడా చెప్తాను. దళిత జాతి ముద్దుబిడ్డ అని చెప్పనేసి మా సోదరులు చాలా మంది అంటారు. నేను భరత జాతి ముద్దుబిడ్డ, భరత మాత ముద్దుబిడ్డ అని చెప్పనేసి నేను ఎప్పుడు చెప్తాను. ఎందుకంటే ఆయన అన్ని వర్గాల వారికి అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని, అంటే ఎటువంటి అవకాశాలు, ఎంత నిరాదరణ ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచైనా, అంటే ఒక రాయిలో నుంచి కూడా బద్దలు కొట్టుకుని విత్తనం మొక్కలాగా ఎలా పైకి వస్తుందో ఆ విధంగా అన్ని అవాంతరాలు, అవరోధాలు, అవమానాలు ఉన్నా కూడా ప్రపంచ మేధావులు ఎవరని చెప్పనేసి అప్పుడు ఒక ఎనాలిసిస్ జరిగితే ఇద్దరిని ప్రపంచంలో గుర్తించారు. ఒకరు కార్ల్ మార్క్స్, 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక భారతీయుడిగా నేను సగర్వంగా చెప్తున్నా, మా అంబేద్కర్ గారు ఒక మహనీయుడు, అలాగే ప్రపంచ మేధావి, భారతదేశ మేధావి కూడా కాదు, ప్రపంచ మేధావి అని చెప్పేసి గర్వంగా చెప్తున్నా. అటువంటి మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు మనం అన్ని రకాలైన హక్కులను పొందుతున్నాం. ఈ రాజ్యాంగం అనేది భారతదేశం ఇదివరకు మేము చెప్పేవాళ్ళం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద దేశం, ఎందుకంటే జనాభా కూడా అతిపెద్ద జనాభా ఉన్నటువంటి దేశం ప్రపంచంలో నంబర్ 1 మన భారతదేశం. మన భారతదేశం అదేవిధంగా 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే 2వ అగ్రరాజ్యంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.